మోకాళ్ళు అరిగిన వాళ్ళకి 1, 2, 3 దశల్లో స్టేజ్‌లో మరుగుదల ఉన్న వాళ్ళకి మేమిచ్చే ఆప్షన్స్ మోకాళ్ళ లోపల గుజ్జెక్కించుకోవడం, ఇంకొకటి పీఆర్‌పీ ఇంజెక్షన్స్ చేపించుకోవడం. ఈ రెండిట్లో ఏది మంచిది అంటే పేషెంట్ పరంగా మేము చెప్పడం కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా చెప్పేదేంటంటే ఒకే దశ అరుగుదలలో ఉన్న వాళ్ళే సగం మందిని సెపరేట్ చేసి కొంతమందికి పీఆర్‌పీ ఇంజెక్షన్‌లు 3 సిట్టింగ్‌లో ఇచ్చారు. అలాగే కొంతమందికి గుజ్జు ఇంజెక్షన్‌లు ఒకసారి గాని, 2 సార్లు గాని ఇచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తే సో రిజల్ట్ ఏంటంటే దాదాపుగా 2 ఒకలాగే ఉన్నాయి రిజల్ట్స్. ఏమీ తేడా లేదు. పీఆర్‌పీ ఇంజెక్షన్ చేపించుకున్నా, గుజ్జు ఇంజెక్షన్ చేపించుకున్నా గానీ దాదాపుగా రిజల్ట్ ఒకలాగే ఉంది. కానీ పీఆర్‌పీ ఇంజెక్షన్ లో మనకి ఏంటంటే 2, 3 సిట్టింగ్లు చేపించుకోవాలి. పేషెంట్ బ్లడ్ తీసి ఎక్కించాలి. అదే మనం గుజ్జు ఇంజెక్షన్స్ లో అయితే పేషెంట్ బ్లడ్ తీయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఒకసారి చేస్తే సరిపోతుంది. రెండో సిట్టింగ్, మూడో సిట్టింగ్ అవసరం ఉండదు. కాబట్టి మనకి ఖర్చు పరంగా కూడా మనకి గుజ్జు ఇంజెక్షన్ తక్కువ ఖర్చులో అయిపోతుంది. నొప్పి తక్కువ ఉంటది. ఒకసారితో అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ మంది జనాలకి పీఆర్‌పీ ఇంజెక్షన్స్ కన్నా గానీ ఈ గుజ్జు ఇంజెక్షన్స్ బెటర్ అని సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.